చల్లచల్లని వెదర్‌లో వేడి వేడి మ్యాగీ చేసుకుందామా? దానికి కావాల్సింది టమాటా, ఆనియన్, క్యాబేజీ, క్యారెట్ అలానే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర లాస్ట్ కదా! సో, ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు ఏసి అవి కొంచెం ఏగినాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఏసుకోవాలి గైస్. నెక్స్ట్ మేము క్యాబేజ్ ఏస్తున్నామనమాట. అంటే కొంచెం ఇవి సాటే అయ్యడానికి లేట్ అయితాయి కాబట్టి ఫస్ట్ లేట్ అయ్యేటి చేస్తున్నా నేనిక్కడ. నేను మా చెల్లి ఇద్దరం చేసుకుంటున్నాం ఈరోజు ఈవినింగ్‌కి స్నాక్స్ లాగా. నెక్స్ట్ క్యారెట్, క్యాబేజీ 2 బాగా సాటే కావాలనమాట. మీన్ సాఫ్ట్‌గా కావాలి. ఎందుకంటే మా చెల్లి మరీ అట్లా తినలేదు. నేనన్నా తినగలుగుతా కానీ తను తినలేదు. సో, తన కోసమని ఈరోజు కొంచెం సాటే ఎక్కువ కావాలని కొంచెం వాటర్ కూడా పోసి ఉడకబెడుతున్నాం. వాటర్ పోసినాక టమాటోస్ వేసినాం. ఎందుకంటే అది కొంచెం తొందరనే అవుతుంది కాబట్టి లేట్ ఏం కాదు కాబట్టి టమాటో వేసినాం. అలానే మేము మ్యాగీ మసాలాలో కొంచెం మసాలా, కొంచెం వాటర్ కలిపి అలానే సాస్ కూడా కలిపి దాన్ని సపరేట్గా చేసుకున్నాం అన్నట్టు. అది ఇప్పుడు ఇందాక మా చెల్లి చూపించింది అదే అన్నమాట. సో, అది కూడా వేసేసి కొంచెం సేపు అలా వాటర్ వేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత మ్యాగీ వేయడమే. మ్యాగీ వేసిన తర్వాత యాజ్ యూజువల్ ఇక దాన్ని కొంచెం కుకింగ్‌కి వదిలిపెట్టడమే. ఐ మీన్ 10 మినిట్స్ అట్లా బాయిల్ కానిచ్చినాం. నెక్స్ట్ కొంచెం సాస్ వేసి లైట్‌గా అలా కొత్తిమీర కొంచెమే వేసిన ఫస్ట్. ఎందుకంటే దాని ఫ్లేవర్ అంతా దాంట్లోకి వస్తుందని. లాస్ట్‌కి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసి తినేస్తే చల్ల చల్లగా సూపర్ ఉంటుంది గైస్ అసలు. అప్పుడే ఇక అయిపోయే టైంకి వాన కూడా స్టార్ట్ అయింది బయట. సో, వెదర్ కొంచెం కూల్‌గా ఉండడంతో ఇంకా ఎక్కువ హ్యాపీగా అనిపించింది గైస్ తినేటప్పుడు. మీరెలా చేసుకుంటారో కామెంట్ చేయండి గైస్. ఇది నేను, మా చెల్లి, మా అమ్మ, మా మామ నలుగురికి చేసిన గైస్. అందుకనే 3 మ్యాగీస్ తీసుకున్నాం. సో, మీరు ఈ ఈవినింగ్ ఏం చేశారో కామెంట్ చేయండి గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.